తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల లోపు నమోదవుతాయని స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని వెల్లడించింది. అనంతరం మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. మరొకసారి వాతావరణ శాఖ హెచ్చరికైతే జారీ చేస్తుంది. 48 గంటల పాటు వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, లాస్ట్ టైం ఏదైతే వెదర్ అప్డేట్ ఇచ్చిందో దాని ప్రకారం హైదరాబాద్తో సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మరొకసారి హైలైట్ జారీ చేస్తుంది. 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అంటున్నారు. ఏ జిల్లాలకి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఆశ, తెలంగాణలో అకాల వర్షాలతో గత వారము పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఇటు వాతావరణ శాఖ ప్రభుత్వం ముందస్తు సూచనలు చేసినప్పటికీ కూడా రైతులు కొంత పంటల మీద నమ్మకంతో అటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండడంతో అకాల వర్షాలతో ఇటు మామిడి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలైతే ప్రధాన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరోసారి వాతావరణ శాఖ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలతో పాటు అటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతమైనటువంటి ఇటు ఆసిఫాబాద్ నుంచి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు, అదేవిధంగా ప్రధాన నగరాలుగా ఉన్నటువంటి హైదరాబాద్, వరంగల్ తో పాటు ఇటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. అయితే ఇటు ఎండకు సంబంధించి ఉష్ణోగ్రతలు కూడా హెచ్చుతగ్గులు కావడంతో అటు పంటలు కానీ ఇటు రైతులు అలర్ట్ గా ఉండాలని అయితే చెప్తుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాలలో రైతులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి అనుగుణంగానే రైతులు కావచ్చు, మిగతా పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్తుంది. అయితే అకాల వర్షాలు వాతావరణ శాఖ తేలికపాటి వర్షాలు అని చెప్పినప్పటికీ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర పంట నష్టాలు కూడా జరుగుతున్నాయి. దానికి కూడా రైతులు కొంత ఆందోళన ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మిర్చి ఈ ప్రధాన మొక్కజొన్న పంటలు 2 కూడా కోతకున్నాయి. అవన్నీ కూడా మార్కెట్ కు తరలించే క్రమంలో ఈ వర్షాలు పడితే కనుక ఇంకా ఆరుగాలకు కష్టపడ్డ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దానికోసం ముందస్తుగా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మొన్నటి వర్షాలకు మాత్రము అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడంతో అయితే నష్టం వాటిల్లింది. అయితే ఈసారి తేలికపాటి వర్షాలే ఉన్నాయి కాబట్టి పెద్ద స్థాయిలో నష్టం వాటిల్లకపోవచ్చు.